గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివాస్ ఇంగ్లీష్ గ్రామర్. మనం ఈరోజు చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. దేని మీద అంటే గుడ్, బెటర్, బెస్ట్. గుడ్, బెటర్, బెస్ట్ ఈ మూడింటి మీద మనం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. ఈ ఒకసారి చెప్పే ముందు చూడండి, గుడ్, బెటర్, బెస్ట్ అనే వాటిని మనం ఇంగ్లీష్లో యాడ్జెక్టివ్స్ అని చెప్పి అంటాం. యాడ్జెక్టివ్ అంటే ఒకళ్ళ గురించి చెప్తాయి, ఒకళ్ళు ఎట్లా ఉన్నాడు అనేటువంటిది చెప్పడం అనమాట. ఒకళ్ళు ఎట్లా ఉన్నారు, ఒకటి ఎట్లా ఉంది అని చెప్పడాన్ని దాన్ని మనం యాడ్జెక్టివ్స్ అని చెప్పి అంటాం. కాబట్టి గుడ్, బెటర్, బెస్ట్ వీటిని మనం యాడ్జెక్టివ్స్ అని చెప్పి అంటాం. అలాగే టాల్, టాలర్, టాలెస్ట్, రిచ్, రిచర్, రిచెస్ట్, లాంగ్, లాంగర్, లాంగెస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి. దీన్ని మనం ఏమంటాం అంటే ఫస్ట్ దాన్ని పాజిటివ్ డిగ్రీ అని చెప్తామండి. పాజిటివ్ డిగ్రీ. రెండో దాన్ని కంపారిటివ్ అని చెప్పి అంటాం, అంటే పోలుస్తాం అనమాట. కంపారిటివ్ అంటే దీన్ని ఎక్కువగా మనం పోల్చడానికి వాడతాం. ద బెస్ట్ అంటే ఇంకా హయ్యెస్ట్ క్వాలిటీ అనమాట. హయ్యెస్ట్ క్వాలిటీ ఇది మనకు లెక్క. కాబట్టి ఈ ఒక క్వాలిటీ గురించి చెప్పడానికి మనం వాడుతున్నాం. దీన్ని పాజిటివ్ డిగ్రీ అంటారు, దీన్ని కంపారిటివ్ డిగ్రీ అంటారు, దాన్ని వచ్చేసి సూపర్లేటివ్ డిగ్రీ అని చెప్పి అంటారు. ఈ గుడ్ అనేది ఒకళ్ళకి వాడతామండి, వన్ పర్సన్ ఆర్ థింగ్, మనిషికి కానీ వస్తువుకి కానీ వాడతాం. బెటర్ వచ్చేసి ఇద్దరికి వాడతామండి. బెటర్ తర్వాత మనకి ఎప్పుడు కూడా దాన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. బెటర్ తర్వాత మనకి ఎప్పుడు కూడా దాన్ అనే వర్డ్ వస్తుంది. కాబట్టి దాన్ కనుక వచ్చింది అంటే మీరు బెటర్ రాయాల్సిందే. మూడోది హయ్యెస్ట్ క్వాలిటీ. ఎప్పుడు కూడా ఈ సూపర్లేటివ్ డిగ్రీ ముందు మనం ఇక్కడ ది అనేది వాడతాము. మనం వాడతాం. ఈ విధంగా మనం చేస్తాం అనమాట. కాబట్టి పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. టాల్, టాలర్, టాలెస్ట్. రిచ్, రిచర్, రిచెస్ట్. ఈ విధంగా మనం చేస్తాం అనమాట. ఇప్పుడు చూడండి, ఒకళ్ళే ఉంటే గుడ్డు పెట్టండి, ఇద్దరు ఉంటే బెటర్ దాన్ పెట్టండి. ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నారనుకోండి, ముగ్గురు ఉన్నారనుకోండి, ముగ్గురు కానీ అంతకంటే ఎక్కువ ఉన్నారనుకోండి, మీరు సూపర్లేటివ్ డిగ్రీ వాడుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి చేద్దాం. రామ ఈజ్ ఏ డాష్ బాయ్. రామ గురించి చెప్తున్నారు. రామ ఒకడే ఉన్నాడు. రామ ఈజ్ ఏ గుడ్ బాయ్. అని చెప్పి చెప్తాం. ఇక్కడ చూడండి, రామ ఈజ్ డాష్ దాన్ కృష్ణ. ఇద్దరు ఉన్నారు. చూడండి, దాన్ వచ్చింది. దాన్ వచ్చినప్పుడు మనం ఏం రాయాలి ఇక్కడ? బెటర్. రామ ఈజ్ బెటర్ దాన్ కృష్ణ. రైట్. మూడోది, విచ్ ఆఫ్ ద త్రీ బుక్స్ ఈజ్ డాష్. ఇక్కడ చూడండి, ఏం పెడతారు? విచ్ ఆఫ్ ద త్రీ బుక్స్ ఈజ్ బెటర్ అంటారా, విచ్ ఆఫ్ ద త్రీ బుక్స్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పంటారని ఏమంటారో చూడండి. ఇక్కడ చూడండి, త్రీ బుక్స్ ఉన్నాయి. కాబట్టి మనం ద బెస్ట్. విచ్ ఆఫ్ ద త్రీ బుక్స్ ఈజ్ ద బెస్ట్ అని మనం చెప్తాం అనమాట. రైట్. గోపాల్ ఈజ్ డాష్ బాయ్ ఇన్ ద క్లాస్. ఒక్కడే ఉన్నాడు. రామ ఈజ్ ఏ గుడ్ బాయ్ ఇన్ ద క్లాస్. గోపాల్ ఈజ్ ఏ గుడ్ బాయ్ ఇన్ ద క్లాస్. ఒక్కడే ఉన్నాడు కాబట్టి. రైట్. ఇక్కడ మూడు ఉన్నాయి కాబట్టి నేను ద బెస్ట్ అని చెప్పి రాసా. రైట్. బిట్వీన్ టీ అండ్ కాఫీ, విచ్ డూ యూ లైక్? ఇద్దరు ఉన్నారండి. టీ అండ్ కాఫీ. బెటర్. బిట్వీన్ టీ అండ్ కాఫీ విచ్ డూ యూ లైక్ బెటర్. ఈ రెండిట్లో మీరు ఏది ఇష్టపడతారు? ప్రివెన్షన్ ఈజ్ డాష్ దాన్ క్యూర్. రెండు ఉన్నాయి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈ విధంగా మనం రాసుకోవాలి. ఒకటి ఉంటేనేమో గుడ్, ఇద్దరు ఉంటేనేమో బెటర్ దాన్, మూడోదేమో ముగ్గురు ఉండాలి. రైట్. రామ ఈజ్ ఏ డాష్ సింగర్. ఒకడే ఉన్నాడు. రామ ఈజ్ ఏ గుడ్ సింగర్. ఒకడే ఉన్నాడు. చూడండి, బట్ గోపాల్ ఈజ్ కంపేర్ చేస్తున్నారు. బట్ గోపాల్ ఈజ్ బెటర్. ఒకడంటే గుడ్,
మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి బెటర్ అనేది ఇక్కడ రాసుకున్నాం. ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ స్టూడెంట్స్ చాలామంది ఉంటారు మనకి. రామ ఈజ్ ద బెస్ట్. అందరిలోకెల్లా రామ టాప్ పొజిషన్లో ఉంటాడు. ఆల్ ద స్టూడెంట్స్. యువర్ ఐడియా ఈజ్ డాష్ దాన్ మైన్. దాన్ వస్తే ఏమి రాయమన్నాం? బెటర్ రాయమన్నాం. యువర్ ఐడియా ఈజ్ బెటర్ దాన్ మైన్. యువర్ ఐడియా ఈజ్ బెటర్ దాన్ మైన్. దిస్ ఈజ్ ద దా వచ్చిందండి. దా వస్తే బెస్ట్. దిస్ ఈజ్ ద బెస్ట్ థియేటర్ ఇన్ టౌన్. దిస్ ఈజ్ ద బెస్ట్ థియేటర్ ఇన్ టౌన్. ఈ విధంగా మనం ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాను. కాబట్టి ఒకళ్ళు ఉంటేనేమో గుడ్డు పెట్టండి, ఇద్దరు ఉంటేనేమో బెటర్ పెట్టండి, బెటర్ దాన్ అని పెట్టండి. ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే ద బెస్ట్ అని చెప్పి మనం పెడతాం అనమాట. రైట్. ఇంతకు మించి దీనిలో ఏం లేదు. ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. రైట్. నేను మీకు నిన్న చెప్పాను, నా దానిలో మెంబర్స్గా జాయిన్ అవ్వండి ఛానల్లో. మీకు కొన్ని అడ్వాంటేజెస్ నేను మీకు చూపిస్తూ ఉంటాను రాబోయే రోజుల్లో. సో కైండ్లీ టేక్ ది బికమ్ ఏ మెంబర్ ఇన్ మై ఛానల్ సో దట్ యూ విల్ బీ బెనిఫిటెడ్. రైట్. మనకి ఆగస్టు 18 నుంచి మనకి స్పోకెన్ ఇంగ్లీష్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 7 to 8. ఇది ఒకసారి ఎవరన్నా కావాలి అనుకుంటే కనుక వాళ్ళకి ఈ వీడియో విన్నవాళ్ళు వాళ్ళకి చెప్పండి. ఆగస్టు 15th, ఆగస్టు 18th మనకి 7 to 8 క్లాసెస్ మనకి స్టార్ట్ అవుతాయి అనమాట. గుడ్ డే టు యూ ఆల్.